अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। మనం ఏదైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు వంగి సలాం చేయాలా లేదా వంగి సలాం చేయాలా లేదా కనీసం వారిని ప్రతిసారి కౌగిలించుకోవాలనా ఆలింగనం చేసుకోవాలనా లేదా షేక్ హ్యాండ్ చేయాలనా చేతులు కలపాలా ఏం చేయాలి? దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు సంబంధించినటువంటి ఒక హదీస్ మనం చూడబోతూ ఉన్నాము. అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఓ ప్రవక్త ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారిని అడిగారు, ఏమని? ఓ ప్రవక్త, మాలో ఎవరైనా సరే తన యొక్క సోదరుడితోటి కలిసినప్పుడు, ఒక ఫ్రెండ్ని కానీ ఒక సోదరుని కానీ ఎవరైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు గౌరవంగా అతని ముందు వంగగలడా అని విన్నవించుకున్నప్పుడు దానికి ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, లేదు, అలా వంగి చెప్పడం చేయకూడదు అని చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశాడు. కలిసినప్పుడల్లా ముసాఫా అంటే షేక్ హ్యాండ్ చేసి మరి వారిని ప్రతిసారి ముఆనకహ్ అంటే ఆలింగనం అంటే కౌగిలింత, ప్రతిసారి ఆలింగనం కౌగిలింత ప్రతిసారి కూడా కౌగిలించుకోవాలనా అని అన్నప్పుడు కౌగిలించుకోవచ్చు కానీ అది తప్పనిసరి కాదు అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిని మళ్ళీ అడిగాడు, ఏమనంటే మరి ప్రతిసారి ముసాఫా చేయొచ్చా అంటే షేక్ హ్యాండ్ ఇవ్వవచ్చా అని అన్నప్పుడు ఓకే, షేక్ హ్యాండ్ ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఈ విధంగా మరి ఆయన యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పారు అని మరి అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని తిర్మిజీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చాడో మరియు ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మనం తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మనం జీవిస్తూ తెలియని అల్లాహ్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరులకు తెలిపే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.